అందరికీ నమస్కారం. నా పేరు యజ్ఞాని. వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగర యువజన విభాగం అధ్యక్షుడిని. వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి మరియు వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా గారు మరియు నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున గారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కిషన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు నగర గాంధీ బొమ్మ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కర్నూలు సిటీ యువజన విభాగం అధ్యక్షుడు బాలు మీద అక్రమ సారాయి మరియు డ్రగ్స్ కేసులు పెట్టి కర్నూలులో ఉన్నటువంటి 3 టౌన్ పోలీసులు వేధించడంతో బాలు గారు ఆత్మహత్య యత్నానికి పాల్పడటం చాలా బాధాకరం. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు యువతకు ఎన్నో హామీలు ఇచ్చి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత గొంతెత్తి ప్రశ్నిస్తే ఆ యువత మీద రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉంది. ఎంతో మంది ఈరోజు విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ అందక విద్యకు దూరం అవుతా ఉన్నారు. జాబ్ క్యాలెండర్ పెట్టి ప్రతి సంవత్సరం లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దాన్ని తుంగలో తొక్కారు. మరి అదేవిధంగా నిరుద్యోగ అభివృద్ధి కింద యువతకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి 2 సంవత్సరాలు అవుతుంటే ఇప్పటి వరకు దాని ఊసే లేదు. ఇవన్నీ ప్రశ్నిస్తే, ఇవన్నీ అడిగితే అక్రమ కేసులు, దాడులు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని దాడులు చేసినా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి యువజన విభాగం అనేది చాలా బలమైనది, చాలా పటిష్టంగా ఉండేటటువంటి విభాగం. మరి అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, మీరు చేసేటటువంటి అరాచకాలకు ఎవరు భయపడే పరిస్థితి లేదు ఇక్కడ. కాబట్టి బాలు గారిపై ఇంకా ఇంకా మీరు ఒత్తిడి కనుక తీసుకొస్తే ఈ యొక్క నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు చాలా బలంగా ఉన్నారు. మీరు చేసేటటువంటి అక్రమాలను, అన్యాయాలను ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. పెట్టండి, మీరు ఎన్ని కేసులు పెడతారో చేయండి, ఎన్ని అక్రమాలు చేస్తారో ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజు అది త్వరలోనే ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఇలాంటి అక్రమ కేసులు కనుక పెడుతూ ఉంటే మీరు ఎంత తొక్కితే అంత ఎక్కుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడా తగ్గబోవని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నమస్తే.